ప్రపంచమున గల అశేషమైనటువంటి భక్తజనులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు అర్పిస్తూ, సద్గురువు మన ఎడల తన యొక్క సంపూర్ణమైనటువంటి వెలుగును మహాగణపతి లేక వరసిద్ధి గణపతి రూపమున ప్రభావమును చూపించి మన జీవితములను తన మార్గమున నడిపించుటకు సంవత్సరమున మొట్టమొదటి అర్చన అయినటువంటి గణపతి అర్చనను యథాశక్తిగా మాకు తెలిసిన రీతిలో మీకు అందిస్తున్నాం. ఈ అర్చన భాద్రపద శుద్ధ చతుర్థి దినమున ప్రపంచమును గల ఆస్తిక జనులెల్లరూ ఆచరించి తమ యొక్క జీవన్మార్గమును ఆధ్యాత్మికత వైపు నడిపించ ప్రార్థన. స్వస్తి. గణేశ అర్చనకు లేక గణపతి చవితి వ్రతమునకు వలసినటువంటి పూజా సామగ్రి చెప్పబోతున్నాం కనుక సావధానంగా విని మీరు ఇంతకు ముందే ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి అర్చన సామగ్రిని ఒక్కసారి పరిశీలించుకోవలసిందిగా ప్రార్థన. సామగ్రి: పసుపు, కుంకుమ, అగరబత్తులు, హారతి కర్పూరము. అలంకరణ: మొట్టమొదటిగా స్వామివారిని గంధముతో అలంకరణ చేసుకొనవలను. అధాంగ పూజ అనగా ఏకవింశతి పత్ర పూజ. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అర్చన సామగ్రి యొక్క వివరమున ఇవ్వబడినటువంటి పత్రులు అనగా పత్రములు 21 రకములు. ఈ 21 రకముల పత్రులతో ఇప్పుడు స్వామివారిని విశేషముగా అర్చించుకొనుచున్నాము. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. మన వద్ద లభ్య ఆహార తాంబూలము, ముందుగా సిద్ధము చేసుకున్నటువంటి నీరాజనము అనగా హారతి, ఏకారతినందు కానీ పంచారతినందు కానీ అనగా హారతి ఇచ్చేటువంటి స్టాండ్ అందు కర్పూరముతో కానీ లేదా ఆవు నేతితో తడిపినటువంటి ఒత్తుల సహాయమును కానీ స్వామికి నీరాజనము సమర్పించుకొనవచ్చును. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరసకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. చుని పుష్పము అక్షతలు గ్రహించి మంత్రపుష్పమును పారాయణ చేసి కానీ లేక విని కానీ ఆ పుష్పములు అక్షతలు స్వామివారి యొక్క పాదముల వద్ద స్వామివారి యొక్క వ్రత కథ, ఈ కథను క్లుప్తము